Hey guys, good morning. Hey guys, good morning. It's day 2 in the village. Mama, good morning. Good morning, Atama. Bablu Teja, good morning. ఏం చేస్తున్నావే? టమాటా పప్పా? తింటే నీ మూతి కలుగుతుందా? హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినాం. 8 o'clock అవుతుంది. 8 o'clock చాలా ఎండ కొడుతుంది. I don't know how I'm going to survive. But yeah, let's see. Good morning, Rui. Hey guys, finally freshed up. So ఇప్పుడు చాయ్ తాగేసి డబుల్ రోటీ చేసి నెక్స్ట్ ఏం చేస్తామో చూపిస్తాం. గాయస్, ఊరికి వస్తే డైట్లు అన్నీ మర్చిపోవాలి. ఎస్, ఇంకా ఏదో ఒకటి తింటూనే ఉంటాం, తాగుతూనే ఉంటాం. చాయ్ డబుల్ రోటీ 8 క్యాలరీస్, బట్ అయినా ఊరికి వస్తే వీ విల్ ఈట్. ఇది తినకుండా ఊరి నుండి వెళ్తే ఇన్కంప్లీట్ కదా, చెప్పండి. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డైట్ స్టార్ట్ చేసుకోవాలి. హాయ్ శృతి, గుడ్ మార్నింగ్. అందరు చెప్పలేదు తెలుసా గుడ్ మార్నింగ్. సో గాయ్స్, అగైన్ హాయ్ మమ్మీ, గుడ్ మార్నింగ్. మమ్మీ కూడా చాయ్ డబల్ రోటీ తింటుంది గాయ్స్. రూయి, నువ్వు తిన్నావా? వద్దా? ఏంటి? అత్త మీద వర్క్ చేసుకుంటుంది. మా అమ్మమ్మ జొన్న రొట్టెలు చేస్తుంది గాయ్స్, చూపిస్తా. కానీ బయటికి పోవాలంటే భయం అవుతుంది, అందుకే చూపిస్తాను. శనగలు, అవి శనగలు వేయించుతున్నట్టుంది గాయ్స్. ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటుంది గాయ్స్. జుట్టు వేసుకోవా నువ్వు? జుట్టు వేసుకోవా? మీరు చాలా స్టైల్ కూడా ఉంటుంది గాయ్స్. మరి స్టైల్ రాని స్టైల్ మారింది, నడక మారింది, స్టైల్ మారింది.
ఏం చేసినావే? ఇది పెంచుక కూడా అలాంటారు బెట, పొయ్యి మీద చేసిన పెంచుక కూడా అవేమి కూడాలే? శనగలు. శనగలా? వావ్, తిను టేస్ట్ చేయి. బాగుంటాయి, నువ్వు టేస్ట్ నువ్వు చెయ్యే ఫస్ట్. బాగుంటాయి తల్లి. మమ్మీ నువ్వు కూడా తిను. మా మమ్మీ మా అమ్మమ్మ గైస్, తల్లి కూతుర్లు ఇద్దరు. బాగున్నాయా? దిగు తినిపో. నువ్వు చెప్పడం నువ్వు చెప్తే ఇంకా బాగుంటాయి. మా అమ్మమ్మ చేసింది ఒకటే. మా రూయి చూడండి గైస్, పొద్దున కేక్ తింటుంది. కొట్లాడుతారు గైస్ ఇద్దరు. మా అమ్మమ్మ ఇక్కడికి కొట్లాడుతారు గైస్. హాయ్ లక్కీ, గుడ్ మార్నింగ్. లక్కీ వచ్చిండు గైస్, వీడికి క్రికెట్ అంటే పిచ్చి. ఆడు పొద్దున బ్యాట్ పెట్టుకొని వచ్చాడు. కరుస్తున్నావి అమ్మమ్మ వాడి మీద. అంతా వాడేసింది బెట. కేక్ అంతా వాడేసిండు మడికు. ఇంకా అమ్మమ్మ కొట్టకుండా ఉంటుందా చెప్పండి. హాయ్ తాత, గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. హాయ్ గాయ్స్ చెప్పవే అమ్మమ్మ. హాయ్ గాయ్స్ అని సుశీల వేస్తుంది మా అమ్మమ్మ. సో గాయ్స్, సుశీల కోసం మురుమురాలని నానబెట్టింది అమ్మమ్మ వాటర్లో. ఇంకా నానబెట్టలే గాయ్స్, జస్ట్ వేసింది. ఇప్పుడు నీళ్ళు వస్తుంది దీంట్లో. సో ఆయిల్ వేసింది. డాడీ హాయ్. డాడీ ఖరాబ్ అవుతుంది, కాలు ఉంటుంది. వీడియో కాల్ మాట్లాడుతుంది. ఇప్పుడు అమ్మమ్మకి సో గాయ్స్, సుశీల అయితే కంప్లీట్ అయిపోయింది. అమ్మమ్మ అయిపోయింది అండి. అయిపోయింది. అసలు చాలా బ్యూటిఫుల్ డెలిషియస్ స్మెల్ వస్తుంది. పాపం యాక్చువల్లీ మా అమ్మమ్మ కోసం టమాటా పప్పు, అన్నం, జొన్న రొట్టెలు వేసింది. ఇంకేం వేసినాయి? జొన్న రొట్టెలు, పెంచుకూడాలు చేసింది. మళ్ళీ నేను సుశీల తింటా అని చెప్పి నా కోసం మళ్ళీ వేస్తుంది. సో వీళ్ళకి వస్తే ఆబ్వియస్లీ విల్ ఈట్ దిస్, రైట్? బ్రేక్ఫాస్ట్ చేయలే గాయస్. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మా క్రికెట్ ఆడడానికి పోదామంటారు, మళ్ళీ చూద్దాం. సో గాయస్, అమ్మమ్మ సుశీల వేసేసింది. దిస్ ఇస్ మై ఫేవరెట్ టిఫిన్. డెలీషియస్. చల్లగా కాలుస్తుంది బయట. ఎండంతా కొడతలే ఇప్పుడు. ఫ్రెష్ అప్ అయిపోయినా నేను ఇప్పుడే. మంచిగా స్నానం చేసేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయినా. మా అమ్మమ్మ వాళ్ళు గిర్నీకి వెళ్ళారు గైస్, ఇంకా రాలేదు. సో చూద్దాం, ఇంకా వాళ్ళు వచ్చినాక ఏం చేస్తామని నాకు కూడా ఏం ఐడియా లేదు. లెట్స్ సీ. సో గాయస్, టైమ్ ఈజ్ 11:35. ఈ టైంకి నేనైతే మ్యూజిక్ క్లాస్కి వెళ్ళిపోతుండే. మా మమ్మీ ఇల్లు మొత్తం సదరేసి ఇంట్లో కూర్చుండే.
కానీ నేను ఇప్పుడు 11:35కి ఫ్రెష్ అప్ అయినా. ఫుల్ రెస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మా వద్దునే అన్ని పనులు చేస్తుంది మా అమ్మ మా వద్దే. ఇదైతే మా పెద్దత్తమ్మ మా అమ్మమ్మ ఇద్దరు ఉంటే చాలు. మా వద్దు ఉంది మా అమ్మ ఉంటే నేను పని చేయట్లేదు. ఓన్లీ కర్రీలే ఉంది అంతే. ఏంది అత్తమ్మ? అవి అత్తమ్మ మళ్ళీ ఏదో పని చేస్తుంది గైస్. మా అత్తమ్మ మా వద్దు చాలా పని చేస్తుంది ఫ్రెండ్స్. చూస్తే మళ్ళీ బక్కరు అత్తమ్మ నిమిషంలో గాయమైపోతుంది. సో గాయస్ మా బబ్లు వాళ్ళు ఎక్కడికో వెళ్ళారంట, చూద్దాం. వస్తావా డిగ్గు? మా డిగ్గు ఇంకా స్నానం చేసుకోలేదు గైస్. ఇప్పుడు మనం ఈ సందులోకి వెళ్ళి పోవాలి. ఇది సందు ఏడున్నారు ఇల్లు. అమ్మమ్మ ఏం చేస్తుండే? పప్పు అంటే ఏం చేస్తారు పప్పుని? మా బబ్లు ఇంకా తేజ అమ్మమ్మకి హెల్ప్ చేస్తారు గైస్. చల్ల గాలికి లిటరలీ ఎండ కొడతలే అస్సలు, చాలా మంచిగా ఉంది వెదర్. సో గైస్ ఇంతసేపు ఖాళీగానే ఉండే గైస్. ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు రీల్స్ ఎడిట్ చేసుకున్నా. అండ్ ఏది అమ్మమ్మ వాళ్ళకి అనిపిస్తలే కానీ చూస్తే వీళ్ళు బయటకు వచ్చారు. బై గాడ్స్ గ్రేస్ ఎండ అయితే ఎక్కువ లేదు. ఐ వాజ్ సో స్కేర్డ్. నాకు చాలా భయమైంది అనమాట ఎండ కొడితే ఏంది పరిస్థితి అని. ఎండ అయితే అస్సలు లేదు గైస్ బై గాడ్స్ గ్రేస్. సో మంచి చల్లగా వస్తుంది. అందుకే ఇంకా అమ్మమ్మ వాళ్ళు పప్పు చిల్లడ పడుతున్నారంట. నాకు కూడా అంత కరెక్ట్గా తెలియదు. బేటా మెల్లది మరుయి అమ్మమ్మకి ఇచ్చి షాప్కి పోదాం రండి. షాప్కి పోదాం. యాక్చువల్లీ పాపం ఫ్రూటీ కొనుక్కుంది ఇందాక రూయి. ఆ ఫ్రూటీ మా మమ్మీ తాగేసింది. పాపం నాకు ఫ్రూటీ లేదు. కొనుక్కుందామా పోయి? పట్టుకోవచ్చు ఇట్లా పట్టుకోదాం. చాక్లెట్ కొనుక్కుందాం. సో ఇద్దరం ఇప్పుడు షాప్కి స్టార్ట్ అయిపోయినాం. చాతనే కాదు బిడ్డ, నాకే చేతికి వస్తుంది. ట్రైపాడ్ చాలా హెవీ ఉంది. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ అయితే, రైట్ హ్యాండ్ అంటే మంచి బ్యాలెన్స్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ కొంచెం కష్టం. సో షాప్కి వెళ్ళిన తర్వాత షో యూ. ఓకే గో నడు. షాప్కి అయితే రీచ్ అయిపోయినాం. సో గాయస్ చల్ల బొట్లు కొనుక్కున్నాం. తాగిన తర్వాత రిలీఫ్ అనిపించింది. బికాజ్ నిన్నటి నుండి వి డిడ్ంట్ హ్యాడ్ కూల్ వాటర్. అంటే ఎండ లేదు, కొంచెం వేడిగా వస్తుంది. అఫ్కోర్స్ ఇట్స్ సమ్మర్ రైట్ గైజ్. యూ నో దిస్ రసగుల్లలు చిన్నప్పుడు ఫుల్ మాస తాగుతున్నావు కదా, మాస అయిన తర్వాత సో ఫుల్ తింటుండే. సో ఇక్కడ చూడగానే తినాలనిపించింది. మా మమ్మీకి కూడా చాలా ఇష్టం ఇది. సో వెయిటింగ్ దిస్ రసగుల్లా. గాయస్ వెదర్ అయితే చాలా బాగుంది. ఐఎమ్ జస్ట్ లవింగ్ ఇట్ కదా రూయి. చల్లగా గాలి వస్తుంది. ఈ మమ్మీ వాళ్ళకి ఇచ్చేసేద్దాము. ఓకే ఈ చాక్లెట్స్ నువ్వు డిగ్గాన తీసుకొని. ఓకే 1 అవుతుంది గైస్. టైం తెలియట్లే బేసికలీ. ఊన్ వాటర్. ఇందాకనే రూయిని తిట్టిన పాపం, కానీ అయినా నా దగ్గరనే కూర్చుంది. ఎందుకు రూయి అంటే ఇష్టమా? ఎంత ఇష్టం? Pretty little baby, pretty little baby. సో
ఆ పిల్లలు లాస్ట్ ఇయర్ వచ్చినాం కదా అక్క, నీకు గుర్తుపడుతున్నాను అనమాట. సో లాస్ట్ ఇయర్ మీటింగ్స్కి కూడా వచ్చినాం కదా ఊరికి. సో అక్క చాలా బాగా ఆడినాం అక్క అని చెప్తున్నారు. సో గాయస్, మధ్యాహ్నం 2 o'clock నేను బయట బెడ్ మీద అనుకున్నా. అంటే లైక్ ఇట్స్ చల్లగా ఉంది, మంచి చల్లగా గాలి వస్తుంది, ఎండ అస్సలు లేదు. కానీ కాసేపు ఇట్లా ఒరిగినా గాయస్ నిద్ర వస్తుంది నాకు చాలా. సో కాసేపు పడుకుందాం అనుకుంటున్నా. హే గాయస్, గుడ్ ఈవినింగ్. టైం 6 అవుతుంది. ఫుల్ పడుకున్నాం, అందరం పడుకున్నాం. ఎందుకంటే నిన్న చాలా టైర్డ్ అయిపోయినాం కదా. సో రాత్రి కూడా సరిగా నిద్రపోలేదు. అందరం పడుకొని లేచిన. నాకైతే తల పట్టేసింది గైస్. నా రోల్ పెట్టుకున్నా, హెడేక్ వస్తుంది. సో టీ తాగడం కోసం, టీకి మిల్క్ కోసం మళ్ళీ వీఆర్ గోయింగ్ టు షాప్. షాప్కి తిరుగుతూనే ఉండాలి. టిక్ వచ్చింది నాతోటి. చాలా హెడేక్ వస్తుంది గాయస్. ఇంకా చాయ్ వేసుకొని చాయ్ తాగుతాం. సో ఇంకా షాప్ క్లోజ్ ఉన్నాయి, ఈ షాప్కి పోతున్నాం. సో గాయస్ అక్కడ చర్చ్, రేపు అక్కడనే మీటింగ్స్, యూ కెన్ సీ. సో గాయస్ షాప్కి వెళ్ళేసి పాల ప్యాకెట్, బిస్కెట్ మా డిగ్ కూడా ఆడుకొని వెళ్ళిపోతుండు. గాయస్ పెప్సీ తింటున్నాం. మా మమ్మీ కూడా తింటుంది. ఎట్లుంది మమ్మీ? పుల్ల ఉంది. అత్తమ్మ చాయ్ పెట్టేస్తుంది. ఈవినింగ్ టీ టైం. పాపం మా శృతి ఇంకా లేవలేదు గైస్, పడుకుంది. ఒక అవ్వ వచ్చింది. అవ్వ నీ పేరేంది? రత్నవ్వ. హాయ్ చెప్పు. హాయ్ అని ఇట్లా ఇట్లా చేతూపు, ఇట్లా ఊపే. హాయ్. రత్నవ్వ వచ్చింది మా ఇంటికి. మా మమ్మీ పెద్దమ్మ అంట. అమ్మమ్మ వచ్చింది, మా అమ్మమ్మ ఫ్రెండ్ దోస్తు. అక్కడైనా ఓ అంటే మా అమ్మమ్మకి అందరు ఫ్రెండ్స్ ఉంటారు గైస్, అట్లా అని ఫ్రెండ్ అనుకున్నా. మమ్మీ నువ్వు ఊపు అని తగులుతుంది రోయి. వీళ్ళకి ఏం పనిపాటు ఉండదు రూయి డిగ్గుకి. అవి ఇలానే కావాలి గైస్. మమ్మ ఏం చేస్తున్నావే? గ్యాస్ అయిపోయింది. అయ్యా గ్యాస్ అయిపోయింది గైస్. కట్ల పొయ్యి మీద చాయ్ వేసుకుంటున్నాం. ఇప్పుడు గ్యాస్ దొరకదానే మరి? మరి ఏడ తెచ్చుకోవాలి? ఏడ లేదా మరి? ఇప్పుడు రోజంతా కట్ల పొయ్యి మీదేనా మనకి? అయ్యా కళ్ళు మండుతాయి. సూపర్ వుమన్. హాయ్. ఏడికి పోయినావు పొద్దున్నుండి? ఏ ఫంక్షన్ రా? బీదర్ పోయారా? టేకూర్. వీడు లేడు గైస్. పొద్దున్నుండి మేము క్రికెట్ ఆడలేదు, ఎందుకంటే బ్యాట్ తీసుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకుండు. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా వాడు బెస్ట్ బ్యాట్స్మెన్, బెస్ట్ బౌలర్ మా సార్తాడు క్రికెట్. ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలా. పేర్లున్నాయా అక్క అంట. అరే నా చుట్టూ థ్యాంక్ యూ డిగ్గు. డిగ్గు డబల్ రొట్టె
గాయస్ ఈ ఊరికి వచ్చి డబల్ రొట్టెలు తిని తిని డబల్ రొట్టె లాగా అయిపోతున్నాం. థ్యాంక్ యూ డిగ్గు. మా డిగ్గు చూడండి ఎట్లా తింటున్నా. మా డిగ్గుగాడు అయితే పిప్పటిపల్లి మొత్తం మా దగ్గరనే ఉంటుంది గైస్. సో గాయస్ మా అమ్మమ్మ వాళ్ళు మళ్ళీ బోరింగ్ కాడికి వచ్చిర్రు నీళ్ళు తీసుకోనికి. నీళ్ళే వస్తలేవంట. మా అమ్మమ్మ చూడండి ఎట్లా కూర్చుంది. ఏమైంది వస్తలేవా నీళ్ళు? గ్యాపా వస్తలేవా అమ్మమ్మ? అంటే ఆగే వస్తున్నాయా? మా అమ్మమ్మ మంచి సెటిల్ అయిపోయింది. రోయి మెల్ల 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 మెల్ల. షైనీ ఓ షైనీ ఊకన్నా షైనీ షైనీ ఏంది ఏంది నీ కథ ఏంది? మళ్ళీ భయపడినట్టే భయపడుతుంది. ఆహా ఓకే. దెబ్బలు పడ్డాయి. మమ్మీ కొడుతుంది షైనీ దా. ఇంత మొండిది ఉంది. వద్దు అంటే చూడు. సరే వదిలేనాలి మమ్మీ ఇంకా దెబ్బలు కొడుతుంది. సో గాయస్ ఊరికి వస్తే తిరగడమే ఉంటుంది. మా ఇంటి నుండి ఇక మా అమ్మమ్మ వాళ్ళు బోరింగ్ కొట్టడానికి వచ్చారు. వాళ్ళు వచ్చిన మళ్ళీ నేను వచ్చిన. కానీ నీళ్ళు మాత్రం వస్తలేవు ఇంకా. సో ఇట్లనే కూర్చున్నా ఇంకా ఈ రాళ్ళ మీద. అయిపోయిందారా క్రికెట్? అయిపోయిందా క్రికెట్? మరి ఇటు పోతున్నారు గైస్. సో గాయ్స్ ఇంతమంది పిల్లలు వచ్చారు మా ఇంటికి. చూడండి ఎంతమంది పిల్లలు వచ్చిర్రు. నీ పేరు డిలైట్ డిగ్గు. నీ పేరు లక్కీ. అందరి పేర్లు మాత్రం మస్తు పెట్టుకురు గైస్. ఈమె పేరు క్రేజీ ఉంది. ఈమె పేరు డిలైట్ అంట. డిలైట్ మంది ఎలైట్.
వచ్చింది గాయస్. హాయ్ చెప్పు. హాయ్. వీడియో వీడియో. మేమందరం కలిసి మళ్ళా వాకింగ్ పోతున్నాం. తిన్నాం ఇప్పుడే. తిన్నారా మీరందరు? పిల్లలు తిన్నారా? ఈ పిల్లలు ఏడిపోయినా నన్ను వదలరు గాయస్. సో ఇంటికాడ అంతే, మా చర్చిలో అంతే, ఈడ కూడా అంతే. మొత్తం పిల్లల గ్యాంగ్ ఉంటుంది. సో పోయేసి వాకింగ్ చేసి వస్తాం. వస్తారా వాకింగ్కి మీరు అందరూ? ఓకే. దిగు మీ ఫ్రెండ్స్ వాళ్ళు. సో గైస్ ఇదే చర్చ్. రేపు ఇక్కడనే మీటింగ్స్ జరగబోతున్నాయి. సో మేము అందుకే వచ్చినాం. సో గాయస్ ఇంకా అందరం అట్లా వాకింగ్ చేసి ఇంటికి వెళ్ళిపోయినాం. హాంటెడ్ ప్లేస్ అని చెప్పినా కదా, అది ఏం లేదు. మొత్తం చీకటి రోడ్ ఉంటుంది, పక్కన అన్ని పొలాలు ఉంటాయి, ఒక్క లైట్ కూడా ఉండదు. దాంట్లో వాకింగ్ చేసుకుంటూ ఇంటి సైడ్ వెళ్ళిపోవాలన్నమాట. అదే కానీ చాలా స్కేరీ ఉంటుంది గైస్. సో ఇంకా అట్లా వాకింగ్ చేసేసి వచ్చేసి పడుకున్నాం. మేము వచ్చేసరికి మమ్మీ వాళ్ళందరూ పడుకున్నారు. మేము ఇంకా రాత్రంతా గేమ్స్ ఆడుకుంటా, ఫోన్లో గేమ్స్ ఆడుకుంటా, ఏదో పిచ్చి పిచ్చి గేమ్స్ ఆడుకుంటా మేము టైం స్పెండ్ చేసినాం. 2 o'clock ఏమో పండుకున్నాం ఇంకా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డే 2 గైస్. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటా. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.